బిగ్ టీమ్స్ మీదే చెలరేగిపోతుంటుంది ఆస్ట్రేలియా. ఎంత పెద్ద జట్టు ఎదురుపడితే అంత భారీ విజయం సాధించాలని చూస్తుంది. కాంపిటీటర్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే, మ్యాచ్ సిచ్యువేషన్ ఎంత కఠినంగా ఉంటే ఆసీస్ ఆటగాళ్ళు అంత బెస్ట్ అవుట్పుట్ ఇస్తారు. గెలిపే లక్ష్యంగా తమ బెస్ట్ బయటకు తీసి ప్రత్యర్థులను చావగొడతారు. అలాంటిది పసిగూనతో మ్యాచ్ అంటే ఊరుకుంటారా? పిప్పి చేసేస్తారు. స్కాట్లాండ్ను ఇలాగే చిత్తుగా ఓడించారు. 3 టీ20ల సిరీస్లో ఆ టీంను వైట్ వాష్ చేశారు. ఎక్కడా ఛాన్స్ ఇవ్వకుండా మట్టి కనిపించారు. అయితే సిరీస్ విక్టరీ కంటే కూడా ఆసీస్ గెలుచుకున్న ట్రోఫీ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కంగారు విన్నింగ్ ట్రోఫీ మీద ఇప్పుడు ట్రోల్స్ వస్తున్నాయి. దీనికంటే టీ కప్పు నయం అంటూ విమర్శలు వస్తున్నాయి. అసలు ఏం జరిగిందో ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. స్కాట్లాండ్పై సిరీస్ నెగ్గిన ఆస్ట్రేలియాకు ఓ ట్రోఫీ ఇచ్చారు. వరుస మ్యాచుల్లో నెగ్గడం, ఆటగాళ్ళంతా రాణించడం, సిరీస్ను క్లీన్ స్వీప్ చేయడంతో కంగారు ప్లేయర్లంతా ఈ విజయాన్ని ఫుల్గా సెలబ్రేట్ చేసుకున్నారు. ట్రోఫీని చేతబట్టి ఫోటోలు దిగారు. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే వాటిని చూసిన నెటిజన్స్ ఆసీస్ను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. దీనికి కారణం ఆ జట్టు గెలిచిన ట్రోఫీ టీ కప్పు సైజులో ఉండడమే. సాధారణంగా క్రికెట్లో చిన్న టోర్నీ అయినా సరే భారీ సైజులో ఉన్న ట్రోఫీ ఇస్తారు. చిన్న సైజులో ఉంటే యాషెస్ ట్రోఫీ తప్ప ఏది ఇవ్వరు. అయితే ఆ సిరీస్కు ఉన్న ప్రత్యేకత దృష్ట్యా దాన్ని అందుకోవడం గొప్ప అని అంతా భావిస్తారు. దానితో చరిత్ర ఉంది. కానీ ఇక్కడ ఆసీస్కు మాత్రం టీ కప్పు సైజులో జల్లెడను పోలిన ట్రోఫీ ఇవ్వడం మీమ్స్కు మెటీరియల్గా మారింది. ఇది ట్రోఫీనా, టీ కప్పా లేక గిన్నె అనే ఆసీస్ ట్రోఫీని చూసిన నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు. ఇదేం ట్రోఫీరా నాయన, ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ ట్రోఫీ కోసమైనా రక్తాలు చిందించి ఆడారంటూ సెటైర్స్ వేస్తున్నారు. విన్నింగ్ ట్రోఫీని ఈ సైజులో ఉంటే ఇక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు అంటూ ఆడేసుకుంటున్నారు. సిరీస్ గెలిచినందుకు టీ కప్పు ఇచ్చారు, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా చర్చలు ఇచ్చినట్లున్నారు అని కామెంట్ చేస్తున్నారు. స్కాట్లాండ్ జట్టు సిరీస్ ఓడినందుకు ఆస్ట్రేలియాను బాగా బుక్ చేసిందని జోకులు కూడా వేస్తున్నారు. ఈ ట్రోఫీ అమ్మితే టీ కప్పు కూడా రాదు పాపం ఆసీస్ అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి సిరీస్ కంటే ట్రోఫీ బాగా హైలైట్ అయిందని చెప్పాలి. మరి ఆసీస్ విన్నింగ్ ట్రోఫీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.